శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం 6, 7, 8 సర్గలు చెప్పుకుంటాం. ఇంకా రావణాసురుడి పరిస్థితి ఎలా ఉందో వర్ణిస్తున్నారు వాల్మీకి మహర్షి గారు. రావణాసురుడు ఆంజనేయ స్వామి వచ్చి విధ్వంసం చేసి వెళ్ళిన తర్వాత ఆ రాక్షసులందరినీ సమావేశపరిచాడు. ఆ రాక్షసులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఓ రాక్షసులారా, ఒక వానరుడు వచ్చి ఇంత విధ్వంసం సృష్టించాడు. మన అనుమతి లేకుండా మన నగరంలో ప్రవేశించాడు. మన లంకా నగరంలో ప్రవేశించడం కాకుండా జానకి దేవిని దర్శించి కాకుండా మన రాక్షసులందరినీ సంహరించాడు. విధ్వంసం సృష్టించాడు. తుదకు లంకా నగరాన్ని అల్లకల్లోలం చేసి పారేశాడు. అటు ఒక్క వానరుడు ఇంత ఘనకార్యం చేశాడు. ఇది నాకు అవమానంగా ఉంది అని తలదించుకో మాట్లాడుతున్నాడు. చాలా అవమాన భారం అయిపోయింది ఆయనకి. అయిపోయి చెప్తున్నాడు, ఇప్పుడు మన ముఖ్య కర్తవ్యం ఏమిటి, ఇది మీరు తెలియజేయవలసింది అంటూ ఆ మంత్రులందరికీ చెప్తున్నాడు. ఉత్తముడైన వాడు ఎలా ఉంటాడంటే అందరి అభిప్రాయాలు సేకరించి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంటారు. మంత్రుల సూచనలు బట్టి తీసుకుంటారు. అలా ఉండాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, మధ్యములైన వాళ్ళు వాళ్లే కార్యనిర్వహణ మంచిట్లు ఆలోచించుకొని చేస్తారు. మూడో వాళ్ళు ఎవరిని మంచిట్లు ఆలోచించకుండా దిగి తర్వాత అవమానం పాలవుతారు. ఈ విధంగా ఉంటారు. కానీ నేను మాత్రం అడుగుతున్నాను, మంత్రుల యొక్క సలహా సూచనలు అడుగుతున్నాను. నేను మంత్రుడు ఎలా ఉండాలంటే శాస్త్రీయ దృక్పథంతో ఏకాభిప్రాయంతో చెప్పాలి. వాళ్ళు ఉత్తములు. మధ్యమైన వాళ్ళు ఎలా ఉంటారంటే అనేక భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత ఎప్పటికో ఒక నిర్ణయానికి వస్తారు. ఇంకా అధములైతే ఎవరిని సంప్రదించరు. వాళ్ళకే వాళ్ళు కార్యసాధన చేయకపోయి కార్య సాఫల్యం చేసుకోలేకపోతారు. కాబట్టి ఉత్తములైనటువంటి మీరు ఉత్తమ జాతి చెందినటువంటి మంత్రులు కాబట్టి మీరంతా ప్రజ్ఞావంతులు కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సిన కర్తవ్యం ఏందో నాకు బోధించవలసింది. ఏం చేస్తే ఆ రాముని జయిస్తాం మనం, ఆ విషయాన్ని నాకు తెలియజేయవలసింది అని చెప్పి అడుగుతున్నాడు. మన లంకా నగర సైన్యాన్ని ఎలా రక్షించుకోవాలో సూచించవలసిందని చెప్పి అందరినీ ఉద్దేశించి మాట్లాడాడు ఆ రావణాసురుడు. ఇంకా అప్పుడు అక్కడుండే రాక్షసులందరూ ఉత్సాహంగా లేచేసి వాళ్ళు రాముడి యొక్క బలాబలాలు ఏమీ తెలియదు వాళ్ళకి. కనీసము రాముడు ఎలాంటి వాడో కూడా తెలియదు. కానీ వాళ్ళు అందరూ వాళ్ళ తోచిన సలహాలు ఇవ్వడం మొదలుపెట్టేశారు. ఒక్కొక్కళ్ళు సలహాల కన్నా ముందు ఈయన్ని పొగడ్డం జాస్తిగా ఉంది రావణాసురుడిని. ఏమంటున్నారు రాక్షస రాజా, ఓ ప్రభు, నీవు పరాక్రమశాలివి, నీతో సాటి వచ్చేవాళ్ళు ఎవరున్నారు, అసలు ఎంత పొగిడేస్తున్నారు అసలు. మనకు పిశాచాలు గాని రాక్షసులు గాని దేవ గంధర్వ యక్షులు ఎవరినైనా జయించగల సామర్థ్యం కలవాడి నువ్వేంది ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళు ఎట్లా ఆయన పొగుడుతూ ఆయన మంచి చెడ్ల ఆలంటూ కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా పొగడ్డం మొదలు పెట్టారు. మన దగ్గర అపారమైన సైన్యం ఉంది, మన దగ్గర అనేక ఆయుధాలు ఉన్నాయి, కత్తులు, బల్యాలు, శూలాలు, ఖడ్గాలు అన్నీ ఉన్నాయి. మనం ఎటువంటి మనమేంది భయపడేది, ఆ రాముడు ఎంత మన ముందు అని మాట్లాడుతున్నారు. నీవు ఇంకా రావణాసుడి గొప్పతనం గురించి కూడా మొదలుపెట్టారు. నువ్వు భోగవతిపై దండెత్తి నాగులందరినీ వశపరుచుకున్న వాడివి, యక్షులతో యుద్ధానికి పోయి యక్షులందరినీ వశం చేసుకున్న వాడివి, కుబేరుణ్ణి ఎదిరించిన వాడివి, కుబేరు దగ్గర ఉండే పుష్ప విమానం సంపాదించిన వాడివి. మయుడైతే నీకంటే నువ్వు ఎదిరించక ముందే లోబడి తన కుమార్తెను మండోదరిచ్చి నీకు వివాహం చేశాడు. ఇంకా నీ చెల్లెలు కుంభీరస భర్త మధు అనేవాడు మహాపరాక్రమవంతుడు, వాడినే నువ్వు అదుపు చేసేసావు. అటువంటి వాడివి నువ్వు. ఇంకా నాగదేవతల్లో ఉండేటువంటి వాసుకి, తక్షకుడు, శంకుడు అటువంటి వాళ్ళందరినీ కూడా వశం చేసుకున్నవాడివి నువ్వు ఎటువంటి వాడివి, ఎంత పరాక్రమవంతుడి నువ్వు. ఈరోజు ఇలా బేలగా మాట్లాడుతున్నావు. మళ్ళీ కాలకేయాది దానవులందరినీ కూడా సంహరించిన వాడివి, వాళ్ళందరినీ ఎదిరించిన వాడివి. ఇంకా సంవత్సరం పాటు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని వశం చేసుకున్నావు. అంతేనా, వరుణదేవుడి యొక్క కుమారులు మహాబలవంతులు, అటువంటి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని కూడా నువ్వు అదుపు చేసావు. అంత గొప్పవాడి నువ్వు. ఇంకా యముని సైన్యాన్ని కూడా చెల్లాచెదరు చేసి పారేసావు. అంత గొప్పవాడి నువ్వు. ఇంకా రణకౌశలంలో నిర్మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అసలు లేనే లేరు. ఇంకా ఈ భూమండలంలో గాని ఈ 3 లోకాల్లో నిర్మించిన పరాక్రమంతులు ఎవరున్నారు, అసలు ఎవ్వరు లేరు.
ఇంకా రాముడు రాముడు ఒక లెక్క నీకు అని మాట్లాడుతున్నారు అని ఇంకా చెప్తున్నారు. అసలు మన సైన్యంలో ఇంద్రజిత్తు ఒక్కటి చాలు పోయి మన వానర సైన్యాన్ని మొత్తాన్ని దుర్మాడడానికి. ఇంకెవరూ అవసరం లేదు. అసలు ఒక్క వానరుడు గాని, రాముడు గాని, లక్ష్మణుడు గాని, సుగ్రీవుడు గాని, అంగదుడు గాని ఎవ్వరు మిగలరు ఇంద్రజిత్తు ముందు. మన అప్రమత్తంలో ఉన్నప్పుడు వచ్చాడు కాబట్టి హనుమంతుడు బతికిపోయాడు. లేకపోతే ఇంద్రజిత్తు ఒక్కటి చాలు మనకి. ఇంకా ఆయన దేవేంద్రుడిని ఎదిరించినవాడు, వృత్తాసురుని జయించినవాడు, శంబరాసురుని జయించినవాడు ఆ ఇంద్రజిత్తు. అటువంటి వాడికి వానర సైన్యం ఒక లెక్క, అందరినీ సంహరించి పారేస్తాడు. కాబట్టి నీవు ఏమి దిగులు చెందవద్దు, ఏమి ఆలోచన పెట్టుకోవద్దు అని చెప్పి పరిపరి విధాలుగా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఒక్కొక్కళ్ళు లేచి చెప్పడం మొదలు పెట్టారు. అందరు కలిసి ఏమో పొగిడి చెప్పేశారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు లేచి చెప్పడం మొదలు పెట్టినాడు. ప్రహస్తుడు అనే వాళ్ళు లేచి చెప్తున్నాడు, దేవ, దానవ, గంధర్వ, పిశాచ, పక్షి, నాగ అన్ని జాతుల వాళ్ళు కూడా అందరినీ కూడా మనల్ని ఎదిరించలేరు. మన రాజ్యాన్ని వచ్చి నిన్ను ఎదిరించలేరు. అసలు మన ముందు నిలవలేరు. అటువంటిది శత్రు భయం మనకు ఏ మాత్రం లేదు. ఏమరపాటులో ఉన్నప్పుడు వచ్చాడు కాబట్టి ఆ వానరుడైన హనుమంతుడు బతికిపోయినాడు. లేకపోయినట్టయితే మనల్ని వంచాడు. అసలు మన ప్రమేయం లేకుండా, మన అనుమతి లేకుండా మన రాజ్యంలో ప్రవేశించాడు. లేకపోయినట్టుంటే మన చేతిలో అతడు హతుడై ఉండేవాడు. ఇంకా రాజా, కొండలతో, వనాలతో, అడవులతో, సాగర పర్యంతం వ్యాపించిన ఈ గడ్డపై ఒక్క వానరుడు కూడా లేకుండా చేయగలను నేను నా శక్తితో. మీరు అనుగ్రహం ఇవ్వండి నాకు ఇప్పుడే. నేను ఇప్పుడే పోయేసి ఆ వానర సైన్యాన్ని దునుమాడి వచ్చేస్తాను. అయ్యో నేను తప్పు చేస్తేనని చెప్పి మీరు ఏమాత్రం కలత చెందవద్దు. అసలు చెందాల్సిన అవసరమే లేదు. మనం అందరం ఉన్నాం, వీరిలో మనం అందరిని ఎదిరిస్తాం. మనతో సాటి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి మీరేమి దిగులు పడొద్దని చెప్పాడు. దుర్ముఖుడు అనే రాక్షసుడు చెప్తున్నాడు, రాజా మీ అనుమతి లేకుండా అంతఃపురంలో ప్రవేశించాడు, లంకానగరంలో ప్రవేశించాడు హనుమంతుడు. వాడు దుర్మార్గుడు, దుష్టుడు, దుష్కరమైన పని చేసిపోయినాడు. అటువంటి వాడిని ఏమాత్రం క్షమించకూడదు. కాబట్టి నేను ఒక్క క్షణంలో వెళ్ళేసేసి అందరినీ హతమార్చి వచ్చేస్తాను. ఇంకా వజ్రదంష్టునే వాళ్లే చెప్తున్నాడు, వాడు మాంసాన్ని అప్పుడే కోసి వచ్చినట్టుగా వాడి ఆయుధాలు అట్లున్నాయి, రక్తం కక్కుతున్నాయట. అటువంటి ఆయుధాలతో వచ్చాడు వాడు చెప్తున్నాడు, ప్రభు నేను లక్ష్మణుడిని ముందు రాముడిని లక్ష్మణుడిని వేసేస్తే అసలు కార్యం సఫలం అయిపోతుంది. ముందు వాడంపై నేను చేసేస్తాను అని చెప్తున్నాడు. సుగ్రీవుడిని కూడా నేను సంహరించేస్తాను. ఆ హనుమంతుడు ఎంత నా ముందు, వాడిని కూడా సంహరించేస్తాను అని ముందు చెప్తున్నాడు. అన్నిటి ఏం చెప్తున్నాడు అంటే ఉపాయశాలి అయిన వాడికి శత్రువులు ఒక లెక్క కాదు, నేను ఉపాయంతో పోయి వాడు సంహరించేస్తానని చెప్తున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నట. మన ఆకాశంలో గుంపులుగా పోయేసి మనం కామరూపులం కదా, మన దగ్గర ఎంతో ఆయుధాలు ఉన్నాయి. హాయిగా ఆకాశంలో వెళ్ళేసేసి రాళ్లను, శస్త్రాలను అన్నిటి వాళ్ళ మీద వర్షంగా కురిపించేద్దాం. అప్పుడు ఆ వానరులంతా మరణిస్తారు, మృత్యుముఖంలో చేరుకుంటారు. ఇంతకంటే ఏం కావాలా? మనం జయించగలం. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కుంభకర్ణుడి కుమారుడు నికుంభుడు అనే వాళ్ళు లేచి వాడు ఇంకా ఊగిపోతూ క్రోధంతో, ఓ రాజా, ఆ రామలక్ష్మణుని, ఆ సుగ్రీవుణ్ణి, ఆ హనుమంతుడిని, ఆ సైనికులందరినీ ఒక్కసారిగా నేను దున్నుమాడి తుడముట్టిచ్చేస్తాను, నాకు అనుగ్రహించండి అని అడుగుతున్నాడు. ఇంకా వజ్రహను అనేవాడైతే నాలుక చప్పరిస్తూ ఉంటూ లేచి కూర్చొని నేర్చినప్పుడు చెప్తున్నాడు, నేను ఒక్కడే వాళ్ళందరినీ సంహరించి నమిలి తినేస్తాడు వాడు. అందువల్ల నీకేమీ దిగులు లేదు. నేను ఆ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి అందరినీ యోధులను కూడా చంపివేసి నమిలి పారేస్తానని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతూ ఒక్కొక్కళ్ళు పలుకుతున్నారు రావణాసురుడితో. రావణాసురుడినేమో చాలా ఎక్కువ చేసి మాట్లాడారు. నువ్వు అంతటి వాడు, ఇంతటి వాడు, నీతో యుద్ధం చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పారు. మళ్ళీ ఒక్కొక్కళ్ళు లేచి మేమొక్కడం చాలు అని చెప్పినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా రావణ సభ ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఆయనకి ఒక పక్క తెలుసు రాముడు ఎత్తటి వాడు అనే విషయం కూడా. ఆయన అన్నాడు చివరికి, రాముడు సాగరాన్ని ఇంకింపన చేస్తాడు, లేదా సాగరాన్ని ఏదో ఒక విధంగా దాటి వస్తాడు అని చెప్తున్నా కూడా రాముడి యొక్క బలం ఏందో వీళ్ళకి అర్థం కాలేదు. ఆ మాట కూడా చెప్పేశాడు ఆయన. అయినా కూడా వాళ్ళు రాక్షసులు విజృంభించి వాళ్ళ పరాక్రమం గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలు పెట్టారు అనడంతో ఈ 8వ సర్గ పూర్తయింది. 9వ సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. రామార్పణం.